హాయ్ ఫ్రెండ్స్, డిన్నర్లోకి అయితే టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయినగా టమాటా వేస్తున్నాం. టమాటా పచ్చిమిరపకాయలు కలిపి పెట్టినా పర్వాలేదు. నేనేమో అట్టబెడితే పచ్చిమిరపకాయలు పేస్ట్ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడిగా బాగుంటుంది. కొంచెం పుదీనాకులు కూడా వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటే తుమ్ములు రావటం మాకు హాయిగా అన్నమాట. రుచి కోసం పుదీనా ఉంటే వేసేసాక ఇంకైతే చింతపండు, చిన్నపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం పసుపు వేయాలి. వేయకుండా ఏ కూర కూడా చేయలేదంట. కొద్దిసేపు ఉన్నాగా అప్పుడు చల్లారిగా అప్పుడైతే మిక్సీ పట్టేస్తా. ఇప్పుడే మిక్సీ పట్టేస్తే మిక్సీ పాడిపోయింది వేడి మీద. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొహమలాడే టమాటా పచ్చడి రెడీ. ఇంకా పచ్చడి అయితే తిరగమాతేస్తున్నా. దాంట్లో ఆవాలు, ఎండుమిర్చి వేసాగా సింపుల్గా కొంచెం జీలకర్ర, కరివేపాకు వేస్తానన్నమాట. ఎక్కువ వేయండి, ఎందుకంటే పచ్చడి తక్కువ కాబట్టి. ఇంకైతే టమాటా పచ్చడి తాలింపు కూడా వేసేసా. చాలా బాగుంటుందండి. ఇలా అంచుల మట్టి నూనె ఆగితే రుచి కూడా భలే ఉంటుంది. ఏమన్నా కొంచెం కారం ఎక్కువైనా మేము తాలింపు వేస్తాము, అప్పుడైతే కవరప్ అవుతుంది అన్నమాట. అది ఫ్రెండ్స్, ఇంకా ఈ టమాటా పచ్చడి అయితే దేంట్లోకైనా తినొచ్చండి. అట్టు కానీ, ఆ తర్వాత గుంత పునుగులు, అన్నంలోకి దేంట్లో అయినా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.